వలపు వల విసిరి ఎంతో మందిని మోసం చేస్తున్నటువంటి కిలేడి సింగర్ గురించి, ఆవిడ మోసాల గురించి చెప్పడానికి నేను ఈరోజు ఈ వీడియో చేస్తూ ఉన్నాను. విజయవాడలో ఒక ప్రముఖ పబ్లో తన మధురమైనటువంటి గొంతుతో ఎన్నో పాటలు పాడుతూ ఎంతో మందిని ఆకట్టుకుంటూ తన అందచందాలతో ఆ పబ్బుకు వస్తున్న వారందరినీ ఆకర్షించి వారికి వలపు వల విసురుతూ తర్వాత వారితో మాటలు కలిపి వారితో 7 అడుగులు వేసి వారి దగ్గర ఉన్నదంతా దోచుకొని తరువాత వారిని వదిలిపెట్టి మరొకరితో ప్రేమాయణం సాగిస్తున్నటువంటి ఈ కిలేడి సింగర్ ఎవరు, ఈవిడ చేసినటువంటి మోసాలు ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కిలేడి సింగర్ ఆమె తన మధురమైన గానంతో నగరంలోని ఓ పబ్లో పాడుతుంది. అక్కడికి వచ్చిన వారిని తన అందచందాలతో ఆకట్టుకుంటుంది. డబ్బున్న వారితో పరిచయాలు పెంచుకొని నాకు భర్త లేరు, నేను ఒంటరిగా జీవిస్తున్నాను అంటూ వారికి వలపు వల విసురుతూ ఉంది. అందులో చిక్కుకున్న వారితో 7 అడుగులు వేస్తుంది. ఆ తర్వాత వారిని దోచుకొని మరొకరితో వివాహానికి సిద్ధమవుతుంది. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు చొప్పున 1/2 డజను మందిని పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి ఈ కిలాడి సింగర్ పబ్లో జరిగినటువంటి గొడవ విషయం మీద పోలీసులు అయితే ఆవిడ నిగ్గు తేల్చారు. అసలు ఆవిడెవరు, ఆవిడ చేసినటువంటి మోసాలు ఏంటి అనేది ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే, బెజవాడ పబ్లో ఆ కిలేడి సింగర్ విధులు నిర్వహిస్తూ ఉంటుంది. ధనవంతులతో పరిచయాలు పెంచుకుంటూ ఉంది. ఒంటరిగా ఉన్నారని వల విసురుతూ ఉంటుంది. వారితో పెళ్లి అలాగే భారీగా డబ్బు వసూలు చేస్తూ ఉంటుంది. ఒకే నెలలో 2 వివాహం చేసుకున్నటువంటి ఈ మాయలేడి పోలీసుల విచారణలో ఆవిడ చేసినటువంటి నేరాలు మోసాలన్నీ కూడా ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి బయటపడుతూ ఉన్నాయి. పబ్లో గొడవ పైన సిఐని ఆశ్రయించినటువంటి సింగర్ మరో వ్యక్తి పోలీసు విచారణలో సింగర్ పెళ్లిళ్ళ గుట్టురట్టయింది. అసలు ఒక గొడవకు సంబంధించి పబ్లో ఎవరో చిన్న గొడవ చేస్తే ఆ గొడవ మీద ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి ఈ సింగర్ గురించి నిజంగా విస్తుపోయేటువంటి వాస్తవాలు పోలీసుల దృష్టికి వచ్చాయి. ఈవిడ నిజంగా ఎంతో మందికి వలపు వల విసురుతూ ఎంతో మందిని ఆకట్టుకొని వారిని దగ్గర చేసుకొని ప్రేమ పేరుతో అలాగే అందచందాలతో వారిని ఆకట్టుకొని వారిని మోసం చేసి వారి దగ్గరని మొత్తం కూడా దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. 1/2 డజను మందిని ఇప్పటి వరకు ఆ సింగర్ పెళ్లి చేసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి ఓ వ్యక్తి భార్య ద్వారా ఈ విషయం అయితే వెలుగులోకి వచ్చింది. నగరంలోని కృష్ణలంకకు చెందినటువంటి ఓ మహిళ 40 సంవత్సరాలు, తనకి 20 ఏళ్ల క్రితం వివాహం అయింది. ఆవిడికి ఒక కుమారుడు కుమార్తె కూడా ఉన్నారు. భార్యాభర్తల మధ్య గొడవ నేపథ్యంలోనే ఇద్దరు విడిపోయారు. ఆవిడ బెజవాడ బందర్ రోడ్లోని ఓ పబ్లో సింగర్గా పనిచేస్తూ ఉంది. ఆవిడ వ్యవహార శైలి నచ్చకపోవడంతో తల్లిదండ్రులు ఆవిడ్ని ఇంటి నుంచి బయటికి పంపించేశారు. మొదట్లో యనమల కుదురులో ఇల్లు అద్దెకి తీసుకొని 2 పిల్లలతో ఉండేది. ప్రస్తుతం పడమటలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటుంది. పబ్బుకు వచ్చేటువంటి డబ్బున్న వారితో పరిచయం పెంచుకొని వారిని డ్రాప్ చేస్తూ ఉంటుంది. తాను భర్తతో విడాకులు తీసుకున్నానని చెప్పి ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకుంటున్నట్లుగా సమాచారం అందుతుంది. ఆమె సుమారు ఇప్పటి వరకు 1/2 డజను మందిని వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వీరిలో వివాహితులు కొంతమంది ఉంటే అవివాహితులు అంటే వివాహం కాని వారు కూడా ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఫిర్యాదు చేయడానికి వెళ్ళి ఇరుక్కుపోయింది. ఇంతవరకు ఆమె మాటలు బాగానే సాగాయి. అయితే పబ్లో 2-3 గ్రూపులు ఉండడంతో ఆధిపత్య పోరు సాగుతూ ఉంది. తాజాగా ఒక గ్రూపుకు చెందినటువంటి వ్యక్తితో ఆవిడ గొడవ పడింది. ఈ వ్యవహారాన్ని సింగర్ అలాగే ఆమె పెళ్లి చేసుకున్నటువంటి కొత్తపేటకి చెందినటువంటి ఒక వ్యక్తి కలిసి ఇటీవల బందర్ రోడ్లో ఉన్నటువంటి ఎస్ఎస్ కళ్యాణ మండపం వద్ద విధుల్లో ఉన్నటువంటి సిఐ దగ్గరికి వెళ్ళి పబ్లో జరుగుతున్నటువంటి గొడవ గురించి చెప్పారు. స్పందించినటువంటి సిఐ పబ్బు మీద నిఘా పెట్టమని కింది స్థాయి సిబ్బందికి అయితే ఆదేశించడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా సమయానికి మించి పబ్బు తెరిచి ఉంటుందనే సమాచారం తెలుసుకున్నటువంటి సిఐ తన సిబ్బందితో అక్కడికి వెళ్ళారు. సింగర్ వ్యవహార శైలి పైన కూడా అనుమానం ఉండడంతో సింగర్ను ఆవిడ పెళ్లి చేసుకున్నటువంటి కొత్తపేటకు చెందినటువంటి వ్యక్తిని కూడా స్టేషన్కు తీసుకువెళ్ళి విచారించారు. ఆ విచారణలో భాగంగా సింగర్ వ్యవహారం అయితే బయటపడింది. వారిద్దరిని పోలీసులు విచారణ నిమిత్తం 2-3 రోజుల పాటు స్టేషన్కి పిలిపించడంతో అతను ఇంటికి వెళ్ళలేదు. దీంతో
అతని కుటుంబ సభ్యులు ఆరా తీయడంతో అతను సింగర్ను పెళ్లి చేసుకున్న విషయం బయటపడింది. అతని భార్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐని పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంది. సిఐ రహస్యంగా ఈ వ్యవహారాన్ని విచారణ చేస్తున్నట్లుగా తెలియజేశారు. ఇక జూన్ 5న ఒకరితో, అలాగే జూన్ 27న ఈ కిలేడి సింగర్ ఇద్దరితో ఒకే నెలలో వివాహం చేసుకుంది, అలాగే పెళ్లిపేటలు ఎక్కింది. పోలీసుల దర్యాప్తులో సింగర్ జూన్ 5వ తేదీన 1 టౌన్కి చెందినటువంటి వ్యక్తిని దుర్గగుడిలో, అదే నెలలో 27వ తేదీన పోరంకికి చెందినటువంటి ఒక వ్యక్తిని సింహాచలంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో వివాహం చేసుకున్నట్లుగా తెలిసింది. వీరు కాకుండా మరో వ్యక్తిని కూడా వివాహం చేసుకోవడానికి సింగర్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు సింగర్ వివాహం చేసుకున్న వ్యక్తుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజుకున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. సింగర్ వివాహం చేసుకున్నటువంటి కొత్తపేటకు చెందినటువంటి వ్యక్తి తరచూ పబ్బుకు వెళ్తూ ఓ మాజీ ఎమ్మెల్యే సోదరునంటూ ఆవిడనైతే పరిచయం చేసుకున్నాడు. అయితే ఆ సదరు వ్యక్తిని తన అందచందాలతో బుట్టలో వేసుకున్నటువంటి ఈ కిలేడి సింగర్ తర్వాత అతనితో పెళ్లిపీటలు ఎక్కింది. పెళ్లిపీటలు ఎక్కిన తర్వాత అతన్ని దోచుకోవాలనేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఈలోపే డామిట్ కథ అడ్డం తిరిగింది. అడ్డం తిరిగి అసలు తాను పనిచేస్తున్నటువంటి పబ్లో 2 గ్రూపులు ఉండడం, ఆ 2 గ్రూపుల్లో ఒకరికొకరికి పడకపోవడం, ఈ నేపథ్యంలోనే ఒక గ్రూప్ మీద ఈ కిలాడి సింగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిఐ దగ్గరికి వెళ్ళడం, ఆ గ్రూప్ గురించి కంప్లైంట్ చేసేటువంటి ప్రయత్నం చేయడం, దానికి ఆ సదరు సిఐ అసలు ఆ పబ్లో ఏం జరుగుతుంది గమనించండి, ఒక కన్నేయండి అంటూ కింది స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి ఆదేశాలు జారీ చేయడం, ఆ తర్వాత కింద స్థాయి అధికారులు ఆ పబ్ మీద ఒక కన్నేయడం, ఆ పబ్ మీద కన్నేసిన తర్వాత ఈ సదరు కిలేడి సింగర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ వ్యవహార శైలి కూడా అనుమానాస్పదంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆ కింది స్థాయి సిబ్బంది, అంటే నాకు తెలిసి ఎస్ఐ ఉండొచ్చు, ఎస్ఐ కానీ లేదా కానిస్టేబుల్ కానీ వీరి వ్యవహార శైలి మీద అనుమానంతో వీరి మీద కన్నేయడం, వీరి గురించి తెలుసుకోవడం, అది సిఐ దృష్టికి తీసుకువెళ్ళడం, సిఐ కూడా వీరిని స్టేషన్కి పిలిపించి విచారించినటువంటి నేపథ్యంలోనే ఈ కిలేడి సింగర్ చేసినటువంటి ఈ మోసాలు, ఆవిడ దోచుకున్నటువంటి వాటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు మొత్తం కూడా బయటపెట్టారు. అసలు ఆవిడ ఇప్పటి వరకు ఈ ప్రేమ పేరుతో ఎంతోమందికి వల విసురుతూ తన అందచందాలతో ఇప్పటికీ 1/2 డజన్ పైన వివాహాలు చేసుకున్నారు. తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత తల్లిదండ్రులు కూడా తనని యాక్సెప్ట్ చేయకపోవడంతో తాను 2 పిల్లలతో కూడా విడిగా ఉంటూ వచ్చారు. తాను విడిగా ఉంటూనే ఓ పబ్లో సింగర్గా చేస్తూ ఉన్నారు. సింగర్గా చేస్తూనే ఆ పబ్కు వచ్చేటువంటి ధనవంతులు ఎవరైతే ఉన్నారో ఆ ధనవంతులకి వల విసురుతూ వారిని ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం, తర్వాత వివాహం చేసుకోవడం, ఆ తర్వాత వారి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని మొత్తాన్ని కూడా కాజేయడం, తర్వాత వారిని వదిలేయడం, మళ్ళీ ఇంకొకరిని పట్టుకోవడం, ఈవిడికి అది ఒక దినచర్యగా మారింది. అయితే నిజంగా ఫిర్యాదు చేయడానికి వెళ్ళి తానే ఇరుక్కోవడం ఇక్కడ గమనార్హం. ఆ పబ్లో జరుగుతున్నటువంటి విషయాల మీద ఫిర్యాదు చేయడానికి వెళ్ళినటువంటి సదరు కిలేడి సింగర్ తన గొయ్యి తానే దవ్వుకుంది. నిజంగా ఇక్కడ సిఐ చాలా చాకచక్యంగా వ్యవహరించారు. కింద స్థాయి అధికారులను పబ్బుకు పంపించడం, అక్కడ విచారణ చేయమండం, ఆ తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలను ఆయన దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఆయన వీళ్ళిద్దరినీ కూడా పిలిచి విచారించడం, ఆ కిలేడి చేసినటువంటి మోసాలన్నింటినీ కూడా బయటపెట్టడం, నిజంగా ఇది చూస్తూ ఉంటే ఎవరైనా వివాహం చేసుకోవాలంటేనే భయపడేటువంటి పరిస్థితి అయితే నిజంగా నేటి సమాజంలో నెలకొంది అనేది ఈ ఘటన ద్వారా నిజంగా మళ్ళీ మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఈ కిలేడి సింగరే ఎంతోమందిని అయితే ఇప్పటివరకు మోసం చేసింది. అయితే ఎవరినైతే ఒక యువకుడిని వివాహం చేసుకుందో అతనికి ఇంతకు ముందే వివాహం జరిగి ఉండడం, అతని భార్య ఇచ్చినటువంటి సమాచారంతో కూడా వీరికి సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా బయటపడింది. ఇప్పటికైనా సరే వివాహం చేసుకునేటువంటి విషయాల్లో కానీ లేదా ఎవరినైనా నమ్మేటువంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తే మంచిదని ఈ వార్త ద్వారా మనం విశ్లేషణ చేసుకోవచ్చు.